వెల్కమ్ బ్యాక్. ఈస్ట్ గోదావరికి సంబంధించి మనం చూసుకుంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవాను పూర్తిగా తెలుగుదేశం పార్టీ చెక్ పెట్టేసింది. ఒక రకంగా క్లీన్ స్వీప్ చేసేసింది ఇక్కడ ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి. కానీ ఇప్పుడు ఇక్కడ ఇది ఇంకా కష్టతరమైంది. ఎందుకంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలోనే జనసేనకు ఎక్కువ సీట్లు వచ్చిన నేపథ్యంలో మరి జనసేన నుంచి కూడా ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు, ఒకటి రెండు చోట్ల భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఆశావాహులు ఉన్నారు. అందుకు దీన్ని ఎట్లా డీల్ చేయబోతున్నారు చంద్రబాబు అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి క్యాబినెట్లో తాను చేరాలి అంటే తాను ఉండాలని అనుకుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ క్యాబినెట్లో ఉండబోతున్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం పదవి కూడా దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే మరి పవన్ కళ్యాణ్ క్యాబినెట్లో ఉండడానికి ఇష్టపడతారా, పార్టీ అధ్యక్షుడిగా ఉంటారా అనేది తేలాల్సి ఉందని జనసేనకు సంబంధించిన సీనియర్ నేతలతో నేను సంప్రదించినప్పుడు వాళ్ళు చెప్పిన సమాచారం. అంటే ఖచ్చితంగా తాను క్యాబినెట్లో ఉండాలా లేదా అన్న దానిపైన ఇతమిద్దంగా పవన్ కళ్యాణ్ అనేది ఇప్పటికి ఒక నిర్ణయం తీసుకోలేదు. కానీ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా క్యాబినెట్లో ఉంటారు, డిప్యూటీ సీఎంగా ఉంటారు. అటు కూటమికి ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ కాబట్టి అలా ఉంటేనే గుడ్ సిగ్నల్ పోతుందని మెజారిటీ జన సైనికులు భావిస్తున్న తరుణంలో దానికి తగ్గ నిర్ణయమే పవన్ కళ్యాణ్ తీసుకోవచ్చన్న చర్చ జరుగుతోంది. అలాగే ఇందాక మనం మాట్లాడినట్టుగా కొనతాల రామకృష్ణ ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే కాకినాడ రూరల్ నుంచి విజయం సాధించిన పంతం నానాజీ పేరు కూడా వినిపిస్తోంది. ఆయన కూడా సీనియర్ నేత, ఎప్పటి నుంచో జనసేన జెండా పట్టుకొని ఉన్నారు, అలాగే చాలా కష్టపడ్డారు జనసేన నేతగా. ఈసారి ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో పంతం నానాజీ పేరు కూడా జనసేనలో ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక తూర్పుగోదావరి జిల్లా నుంచి మరికొన్ని పేర్లు మనం చూద్దాం. జ్యోతుల నెహ్రూ చాలా సీనియర్ నేత, తెలుగుదేశం పార్టీ నుంచి ఈసారి జగ్గంపేట నుంచి విజయం సాధించారు. ఎంత సీనియర్ నేత అయినప్పటికీ ఆయన ఎప్పుడు ఆయనకు మంత్రివర్గంలో ఛాన్స్ దక్కలేదు. ఈసారి ఖచ్చితంగా మంత్రివర్గంలో తనకు అవకాశం వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి మరి సోషల్ ఈక్వేషన్స్లో భాగంగా మరో కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి చంద్రబాబు నాయుడు ఇక్కడ అవకాశం కల్పిస్తారా లేదన్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే చినరాజప్ప, మాజీ హోంమంత్రి, పెద్దాపురం నుంచి తిరిగి విజయం సాధించిన చినరాజప్ప కూడా అదే కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఇక్కడ మాత్రం ఈక్వేషన్స్ కొంత టైట్గానే ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఎవరిని తన క్యాబినెట్లోకి తీసుకుపోతున్నారు అనేది ఆసక్తి రేపుతోంది. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మరికొంతమంది రేసులో ఉన్నారు. వాళ్ళు ఎవరో ఒకసారి చూద్దాం. ఐతాబత్తుల ఆనందరావుకు అవకాశాలు 90% మించి ఉన్నాయని కొంత చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, సీనియర్ నేత, గతంలో కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈసారి అమలాపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు కాబట్టి ఐతాబత్తుల ఆనందరావు పేరు కూడా కొంత ప్రముఖంగా వినిపిస్తోంది. మరి ఐతాబత్తుల ఆనందరావుకు అవకాశం ఇస్తారా లేదనేది వేచి చూడాలి. కానీ ఒక ఫినామినా అయితే మనకు కనిపిస్తుంది. ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో కానీ, అంతకుముందు ఉన్న చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి, కొణిజేటి రోసయ్య, వైఎస్ రాజశేఖర రెడ్డి వీళ్ళందరి క్యాబినెట్లో మనం చూసుకునే ఒక కామన్ అంశం ఏంటంటే ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఖచ్చితంగా క్యాబినెట్లో కాపులు ఉంటున్నారు, అలాగే రాజులు అంటే క్షత్రియులు ఉంటున్నారు, అలాగే ఎస్సీలకు కూడా ఉభయ గోదావరి జిల్లాల నుంచి క్యాబినెట్లో ప్రాతినిధ్యం కల్పించడం అనేది రాజకీయంగా ప్రతి నాయకుడు తీసుకుంటున్న నిర్ణయం. అందుకే ఖచ్చితంగా ఒకరిద్దరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు కూడా ఎస్సీ కోటాలో క్యాబినెట్లో ఛాన్స్ దక్కే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ నేపథ్యంలో ఐతాబత్తుల ఆనందరావుకు దాదాపు లైన్ క్లియర్ అయినట్టే అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే గోరంట్ల బుచ్చే చౌదరి రాజమండ్రి రూరల్ నుంచి విజయం సాధించారు. చాలా సీనియర్ నేత, గతంలో కూడా మంత్రి పదవి ఆశించారు. మరి ఈసారి చివరిగా నాకు ఒక మంత్రివర్గంలో అవకాశం ఇవ్వమని కోరే అవకాశం ఉందంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు అవకాశం ఇస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన అంశం. ఏదేమైనా కొంచెం ఇక్కడ ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్సే చోటు చేసుకుంటున్నాయి. అలాగే రాజోలు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి డి వరప్రసాద్, మాజీ ఐఏఎస్ అధికారి, జనసేన అభ్యర్థిగా విజయం సాధించారు కాబట్టి ఆయన పేరు కూడా చాలా ప్రముఖంగా వినిపిస్తోంది. మంత్రివర్గంలో ఎస్సీ కోటాలో ఆయనకు అవకాశం దక్కే అవకాశాలు ఉన్నాయని జనసేన వర్గాలు అంటున్నాయి. చూద్దాం ఏం జరగబోతుందో.